ఒక చెట్టు మీద టీను మరియు మీను వారి యొక్క చిన్న గూటిలో వారి అమ్మతో నివసించేవారు. ఆ ఏరియాలో ఉన్న పక్షులంతా చాలా అందంగా ఉన్నాయి. కానీ టీను మరియు మీను యొక్క రెక్కలపై నల్లని మచ్చలున్నాయి. అందువల్ల వారికి స్నేహితులే లేరు. మిన్ను, ఇన్ని రోజులైపోయింది. మనమిద్దరమే ఆడుకుంటున్నాం, మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం. మనతో ఎవ్వరూ రావట్లేదు. వేరే పక్షులు మన దగ్గర ఎందుకు మాట్లాడవు? మన ఇద్దరి రెక్కలపై అసహ్యమైన నల్ల మచ్చలున్నాయి. అందుకేనేమో ఎవ్వరూ మనతో మాట్లాడట్లేదు. లేదు పిల్లలు, అలా నిరాశపడకండి. ఈరోజు సాయంత్రం మీరే వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ వాళ్ళు మీరు మాట్లాడతారేమో అని వెయిట్ చేస్తున్నారేమో. అది విని వాళ్ళిద్దరూ సంతోషపడ్డారు. సాయంత్రం వేళ పక్షులన్నీ ఒక్కటిగా చేరి అప్పుడు అవి రెండు వాళ్ళ దగ్గరికి వచ్చాయి. హలో ఫ్రెండ్స్, నా పేరు టీను, నా పేరు మీను. మనం ఒకే ఏరియాలో ఉంటూ కూడా ఒకరితో ఒకరు ఇప్పుడు దాకా మాట్లాడుకోలే. అందుకు సారీ. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ గా ఉండవచ్చా? తప్పుగా అనుకోకండి, కానీ మీరు మిమ్మల్ని ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎన్ని పక్షులున్నాయో అన్ని చాలా అందంగా ఉన్నాయి. కానీ మీ యొక్క రెక్కల్ని చూడండి, అక్కడ నల్ల మచ్చలున్నాయి. దానివల్ల మీరు చాలా అసహ్యంగా ఉన్నారు. అందుకే ఇన్ని రోజులు మేము మీతో మాట్లాడుకున్నా ఉన్నాము. మీతో స్నేహం చేయడానికి కూడా ఇష్టం లేదు. ఇక మీదట కూడా చేయలేము. అలానే అన్ని పక్షులు అక్కడి నుంచి ఎగిరిపోయాయి. మరియు టీను మీను చాలా బాధపడి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి.